మణిబాబు గారు భార్యాభర్తల కుటుంబం అంటే ఐక్యతగా ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు కూడా ఏం పాటిస్తే బాగుంటుంది? అందరికీ చాలా ముఖ్యమైనది. పేద నిరుపేద మిడిల్ అయినా ఎవరైనా హ్యాపీగా ఉంటేనే ఆ జీవితం బాగుంటుంది. దీనికి ఏం చేయాలి మానవుడు అంటే ఆ కుటుంబంలో ఉన్న యజమాని భార్యాభర్తలు ఏం చేయాలి ఫస్ట్. కాబట్టి ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, ఎగ్జాంపుల్ ఒక కుటుంబం అనుకోండి. భార్యకి కొన్ని ఆలోచనలు ఉంటుంది, భర్తకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఆయన చెప్పేది ఈ వినడు, ఈయన చెప్పేది ఆయన వినడు. వినకపోవడం వల్ల ఏమవుతుంది అంటే చిరాకులు, ద్వేషం పెరిగిపోతూ ఉంటుంది. ద్వేషం పెరగడం వల్ల నేను ఆల్రెడీ చెప్పేశాను, ప్రేమతో ఏదైనా సాధ్యమని చెప్పాను, ద్వేషంతో ఏది సాధ్యం కాదు అని కూడా చెప్పేశాను. ద్వేషంతో ఏం సాధించలేరు. అదే ప్రేమను పెంచుకొని చూడండి, ఏదైనా సాధించవచ్చు మీరు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. ఒకరు నువ్వేం చెప్పేది నేను సరే భర్త ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకో, లేక పనికి వెళ్తున్నాడు, ఏదో ఒక పని చెప్పేసిపోతాడు భార్యతో. నువ్వు చెప్తే నేను చేయాలా అనేసి ఆమె వ్యతిరేకం ఉంటుంది అనమాట. వినదు. ఎందుకు వినదు అంటే దానికి కూడా కారణం ఉంది. భర్త ప్రేమానురాగాలు భార్య చూడలేదని అర్థం. ప్రేమను పెంచిన ఆమె ఏమైనా అడిగి ఇవ్వకపోవడం, ఆమె అడిగిన దాన్ని తీసి ఇవ్వకపోవడం వల్ల ఆయన చిరాకు వచ్చేస్తుంది. అంటే ప్రేమ అనేది పట్టుకోదు, రాదు. అంటావు మా అంటూ ఎక్కడ అంటుంది, ఇంకా అనదు. కాబట్టి ఆ ప్రేమని ఈయన భర్త కూడా పెంచుకోవాలి. సరే ఒకవేళ భర్త ప్రేమను ఇవ్వలేదు అనుకో, నీకైనా కావాలి, ఆడ మనుషులు మీకైనా మారాలి. ఏమని భర్త దయలో ఉన్నాడంటే ఈ రోజు కాబట్టి మీకుంటే ఏడిపోతాడు, మీకోసమే కదా, కుటుంబం కోసం కదా సంపాదిస్తున్నాడు ఆయన, ఏడబట్టిపోతాడు. పిల్లల కోసం మీకోసమే కదా మీరు అనుకోవాలి ఇస్తాడు అనేసి. ఏదో ఒక రూపంలో ఆయన చెప్పిన దాన్ని కొంచెం క్రమ పద్ధతి పాటించండి, ద్వేషాన్ని పెంచుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో ఒక పని చెప్పేసి ఆఫీస్కి వెళ్తాడు, లేక పనికి వెళ్తాడు, నువ్వు వచ్చే లోపల చేయవు, వచ్చింది ఆయనకి ఏమొస్తుంది చూస్తానే చిరాకు. నేను చెప్పేసి పోయినాను, ఇలా చేయలేదు, నువ్వు ఇట్లా అన్నావు అట్లా అంటే నువ్వు అరుస్తావు. ఆయన వచ్చే కొద్ది నువ్వు కూడా గమనుండవు. నువ్వు చెప్తే నేను చేయాలి, నేను మాత్రం చెప్తే నువ్వు చేయవు అనేసి మాటలు పెంచుకుంటూ ఉంటారు. రోజుకి గలటలు పోతూనే ఉంటుంది. పిల్లల పేస్ అప్పుడు పిల్లల యొక్క మొహాలు చూడండి. ఆ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పుట్టిన పిల్లలు ఎదుగుదల అనేది ఉంటుంది. వాళ్ళు సైలెంట్గా వీళ్ళు గొడవలు పడిపోతే అటు పుట్లాటుకు పోయే రేంజ్లో మాటలు ద్వేషాన్ని పెంచుకుంటారు. వాళ్ళు సైలెంట్గా ఒక మూలకి వెళ్తారు, సైలెంట్గా ఏదో చేతులు కట్టుకున్నట్టు భయపడిపోయి అమ్మ నాన్న ఏదో కొట్లాడిపోతారు. భయం వచ్చేసింది వాళ్ళకి. ఆ ఫేస్ని చూడండి, అసలు అంత నిరాశపోతారు. అది అవసరమా మనకి? అవసరమా? అక్కడ ద్వేషాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఇంతసేపు ఏం చేశారు మీరు? ద్వేషం పెంచే కొద్దీ ఇంకా ద్వేషం పెరుగుతూనే ఉంటుంది. ఒక్కరో కూడా నీకు ప్రేమ పుట్టదు, ఆయనకి ప్రేమ పుట్టదు, ఇద్దరికి పుట్టదు. నేను చెప్తే ఇలా చేయకపోతే ఆయన మాత్రం ఏం చేయలేదు, ఆయన చెప్తే నేను చేయాలన్నా అని రోజు పెరుగుతూనే ఉన్నాయి. ద్వేషం పెరుగుతూ ఉంటే కుటుంబం ఎక్కడ ఐక్యమైతే ఉంటుంది, సంతోషం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఒక నెల పోయింది దానికి ఇలా, ఈ ఒక నెల సుఖమో సంతోషం పోయిలో మీకు మరి రమ్మన్న వస్తుంది. ఇట్లా పోయింది కదా, మరి రమ్మన్న వస్తుందా? రాదు. టైం గడిచిపోయింది, రోజులు గడిచిపోయింది, నెల రోజులు కూడా పుట్టింది. ఈ 4 రోజులంతా నువ్వే కదా వేస్ట్ చేసుకున్నావు. ఎందుకు ఆ వేస్ట్ చేసుకోవడం? వేస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు భార్య అనుకోండి, ఎగ్జాంపుల్ భార్య, భర్త ఎలా ఉండాలి అనేది భార్య మర్చిపోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? భర్త ఎలా ఉండాలి. ఇప్పుడు ఆయన చిరాగా పడినాయి, చెట్ని నేను ఎలాగైనా తిట్టుకుంటాను వాడిని, ఏమైనా చెప్తా వాడిని, ఆయన ఎలా ఉండాలి అనేది మర్చిపో. నువ్వు ఎలా ఉండవు అనేది మాత్రం గుర్తు చేసుకో. ఆయన ఏం చెప్పేసి పోయినా ఏం చేసినా తీసుకో, తిరిగి మాట్లాడుకో, పర్వాలేదు. కొన్నాళ్ళ వరకు ట్రై చేయి. నీ కోపం ఉంటుంది, నీ బాధలు కూడా ఉంటాయి. సార్ ఇన్ని బాధలు పెట్టుకుని ఎలా సార్ ఆయన మాట నేను మాత్రం ఎలా ఓర్చుకోవాలనే క్వశ్చన్స్ వస్తాయి. కొన్నాళ్ళు ఓర్చుకో, నీ కోసం ఓర్చుకో, నీ పిల్లల కోసం ఓర్చుకో. ఆయన ఏమైనా చెప్పేసి పోనీ తిట్టుకుంటూ కూడా పోయేసి రాని తిట్టుకొని గమ్మని ఆలోచించు. నా భర్త మంచివాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, నాకు సహకరిస్తున్నాడు, నా మాట వింటున్నాడు, విశ్వానికి కృతజ్ఞత. ఇలాంటి మాటలు మీరు పనుకున్నాడు. నా భర్త మంచివాడు థాట్స్ రిలీజ్ చేయండి, ప్రతిరోజు రిలీజ్ చేయండి. ఎవరు ఇప్పుడు భర్త తిడుతూనే ఉన్నాడు డైలీ, భార్య రిలీజ్ చేయండి. మీరు మాట్లాడుకోండి, ఇలా రిలీజ్ చేస్తూ ఉండండి. సరే అట్టో మించి కూడా ఇంకా తిడతా ఉన్నాడు అనుకో, ఆయన తిట్టేటప్పుడు ఆయన ఎదుగుగానండి, ఏమంటే నన్ను తిట్టినా కూడా నా మీద ఎంత ప్రేమ అండి మీకు, భలే తిడతారండి మీరు, తిట్టేది కాదు ఇది, నా మీద ఉన్న ప్రేమతో మీరు చెప్తున్నారు అలా అని. నేను తిడతా ఉంటే ప్రేమ లేదు తొక్కలేదని ఆయన ఆశించిపోతూనే ఉంటాడు. నువ్వు డైలీ చెప్పు, ఆయన మోహన్ కొట్టినట్టే చెప్పు. నువ్వు థాట్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తావో ఆ థాట్స్ అంతా ఇన్నర్ మైండ్లో కూర్చొని ఉంటుంది. ఆయనకే తెలియదండి, అది అక్కడ ఉన్నాయి, ఆయన కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటాడంటే ఆయన ఆఫీస్కి వెళ్ళినా కానీ కొన్నాళ్ళ తర్వాత ఏది నేను ఏం తిట్టినా కానీ నా భార్య ఇలా అంటూ ఉంటే, నా భర్త మంచివాడు, నువ్వు తిట్టినా కూడా నన్ను ప్రేమతో పొగడుతున్నావు అండి, నా మీద ఉన్న లవ్ అండి, మీకు ప్రేమ అండి ఇది, అందువల్ల నన్ను ఇలా అంటున్నారండి మీరు అనేసి ఆలోచన మళ్ళీ మీరు చెప్పిందంతా ఆయన గుర్తొస్తుంది ఇన్నర్ మైండ్ నుంచి. ఇప్పుడు అవును కదా, ఏం చెప్పినా కూడా బాధపడలేదే, నన్ను ప్రేమతోనే కదా మాట్లాడుతున్నది, అంటే నేను ఎదవనా అని ఆయన మైండ్ ఆయన గుర్తు చేస్తాడు. అప్పుడు ఆయన ఫీలింగ్ అనేది ఒకటి కలుగుతుంది. చెయ్యి, మనం ఈ జీవితం ఏంటి, భార్యలో ఉండేటప్పుడు మనం ఎందుకు మారకూడదు అనేసి మారిపోయేసి ఆటోమేటిక్గా వస్తాడండి. ఇప్పుడు ఆఫీస్ టైం అయింది లేదు, పర్మిషన్ చేసుకొని కూడా వస్తాడు. అంటే ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. అంటే మారాలనుకున్నాడు కదా, ఆ ఇన్నర్ మైండ్లో నుంచి వచ్చింది కదా ఫీలింగ్. ఇప్పుడు వస్తా ఇందులో వచ్చి చిరకత కదా వస్తున్నాడా, ఇప్పుడు పేరు పెట్టి ఇప్పుడు లావణ్య
కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇన్నాళ్ళు ఆడికి బత్తలకు వచ్చింది ఏం చేస్తున్నాడా? ఎవరు కనపడలేదు, అట్టుపోయినాడు అట్టుపోయినాడు డామ్ మార్పులు. ఇప్పుడు లావణ్య నీళ్లు కొంచెం ఇస్తావా, నీళ్లు కొంచెం ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు భారీగా ఏంది మన ఇంటి ఆయన మాయిస్ మారిందే, ఇది మాటలు కూడా మారిందే, ప్రేమగా లావణ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడా? ఏమండి నీళ్లు కావాలా? తెస్తున్నానండి. అప్పుడు కూడా మీరు ఎలా ఉండాలి? ఆ రాఘవతో ప్రేమతోనే తెస్తున్నానని తెచ్చిచ్చేయండి, తెచ్చిచ్చేసే నీళ్ళు ఇవ్వండి, చేసే హ్యాపీగా తాగుతాడు. అప్పుడు కూడా ఏమండి చెమటలు పట్టుకున్నది ఊరికి కూడా చూడేమో నిమ్మ కూడా కదా, నువ్వు తాకేనా ఏం పాసిపోయింది ఏమన్నదా చూడు. ఏమండి ప్రేమతో భలే ఉన్నారని మీరు, నన్ను తిట్టినారని మీరు అనుకుంటున్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు చూసినా. ఇప్పుడు చూడు ఏమన్నారు, లావణ్య అన్నారు. ఆ విధంగా అంటే మారిపోతాడు అతను. ఇప్పుడు భార్య, భర్తలు ఆలోచించాల్సింది. భార్య ఎలా ఉంది అనేది మర్చిపోండి. ఆమె చిరకే ఏది నువ్వు పోయేటప్పుడు లంచ్ బ్యాగ్ ఇవ్వదు, ఏదో ఒకటి తిట్టే, నువ్వు పోయేటప్పుడు కూడా ఏదో ఒకటి తిడతానే ఉంటుంది, ఏదో ఒకటి గొడవతానే ఉంటుంది. నువ్వు పోతానే ఉండు డైలీ, నువ్వు ఏమనుకోకు, నువ్వు పోతానే ఉండు పనికి, మళ్ళీ రా 10 రోజులు పోతా వస్తూ ఉంటే ఆమె తిడతానే ఉంటే కూడా ఏమే నా మీద ఎంత ప్రేమ నీకు, ఏంది ప్రేమని పంచుకుంటే ఏదో నోట్లోనే చెప్పేస్తున్నా. అబ్బా భలే ఉంది, నువ్వు నన్ను పొగడుతున్నావు, భలే ఉంది, నువ్వంటే నాకు చాలా పిచ్చా చెప్పేసి పోతాను ఉండు డైలీ. ఆమె 10 రోజులు కాకపోయినా 20 రోజుల తర్వాత నేను ఏం తిట్టినా నా మీద ప్రేమ అంటున్నాడు నా భర్త, నేను ఎదవనా, ఆ మైండ్ కూడా తెలియజేస్తుంది. అంటే ఆమె కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇంకా నుంచి ఇన్నర్ మైండ్ తెలియజేసింది కాబట్టి భర్త ఎప్పుడెప్పుడు ఆఫీస్ నుంచి రబ్బతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చేసులా, ఇక్కడ అక్కడ పుట్టుకొచ్చేసులా, ఆయనకి పుట్టేసింది ఆల్రెడీ, నీకు పుట్టుకొచ్చేసులా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు రాబోతాడని అన్ని పనులు చేసి రెడీగా ఉంటుంది, ఎదురు చూస్తా. ఏమండి ఇంతసేపు ఇంకా రాలేదు మీరు, నీకోసం ఏమి ఇంతసేపు అయింది ఎందుకు రాలేదని ప్రేమ తడుతుంది. ఏమైంది నీకు ఈరోజు కొత్త కడతానంటే ఏమని నీ భార్య కదా, ఏం అడగకూడదా, నేను నీ భార్య కదా అంటే ప్రేమ అనమాట. అక్కడ పోండి మీరు ఏదో తిట్టినారు అనుకున్నాను, నేనే కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఏదో పలికానని ప్రేమ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకరొకరు అంటావు మా అమ్మ అంటే ఏమడిగినా ఇస్తాడు ఆయన, ఈమె ఏమడిగినా ఈమె ఇస్తాడు, ఆయన అడిగినా ఇస్తాడు, ఈమె అడిగినా ఇస్తాడు. అప్పుడు అయిపోయింది, లేదు ఇంకా పిల్లలు కూడా ఆనందం అంటారు. అంటావా మా అమ్మ అంటే అంటాడు, ఈమె కూడా ఏమో అంటావా లావణ్య అంటే అంటుంది, లేవు అక్కడ. అప్పుడు ఏమవుతుంది, ప్రేమ అనే రాగం పెరిగిపోయి పిల్లలు సంతోషము, కుటుంబ ఐక్యత బాగుంటుంది. ఇంకా దేశం ఎక్కడ లేదు కదా, ఇంకా పెరిగిపోయినా ఒకరినొకరు అర్థమైనది తెలిసిపోయింది. ఏముండదండి, ఏం పాసిపోయింది. పెళ్లి చేసుకునే కొత్తలో మాత్రం హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఎందుకంటే దేశాన్ని పెంచుకోవడం, ఒకరినొకరిని అర్థం చేసుకోండి. అతనికి ఏం కావాలని నువ్వు తెలుసుకో, నీకేం కావాలని భర్త తెలుసుకోవాలి, భార్య భర్తలు తెలుసుకొని ఒకరినొకరిని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతే ఆ కుటుంబం హ్యాపీగా వెళ్తుంది. అప్పులు ఉండవు, సమస్యలు ఉండవు, బాధలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, హ్యాపీగా ముందుకు తీసుకెళ్తుంది. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను నా భర్త ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఒకరినొకరిని అర్థం చేసుకొని సంతోష సుఖజీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్.